హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్తా సినిమాస్. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది. సో ఇక వీడియోస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. గేమ్ చేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉందో కనుక్కుందాం. దానికి ముందు మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో మనకి సపోర్ట్ చేయాలి. గేమ్ చేంజర్ చాలా హైప్తో వచ్చిన సినిమా. ఆల్మోస్ట్ 300+ క్రోర్స్ పెట్టిన ఒక సినిమా. దిల్ రాజు గారు ప్రొడక్షన్లో, థమన్ మ్యూజిక్ డైరెక్షన్, శంకర్ డైరెక్షన్లో వచ్చిన సినిమా. శంకర్ మీద ఆల్రెడీ హోప్స్ చాలా తక్కువ ఉన్నాయి ఆఫ్టర్ ఇండియన్ 2. అయినా రామ్ చరణ్ ఏదో ఒక స్టోరీ బాగానే ఉంటుంది, దిల్ రాజు గారు స్టోరీ బాగానే పట్టుంటారా అని అనుకున్నాను. కానీ చాలా రొట్ట సినిమా. దీనికి 300 కోట్ల అని అనిపించింది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఓకే, పర్వాలేదు, బాగానే వెళ్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యే కొద్దీ కొంచెం ట్విస్ట్ అలాంటివి పెట్టి మేనేజ్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ అయితే రొట్ట క్రింజ్ అనిపించింది నాకైతే. ఎందుకు తీశారు ఆ సినిమా? దానికి 3 ఏళ్ళు పట్టింది ఈ సినిమా తీయడానికి అని నాకు అనిపించింది. ఇంకా శంకర్ సినిమాలో సాంగ్స్ అవన్నీ చాలా హైలైట్గా ఉంటాయి, కానీ ఈ సినిమాలో అవి కానీ అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. సో నాకు తెలిసి ఈ సినిమా పోయినట్టే.